సరే, ఇప్పుడు మనం ఒక కథ గురించి మాట్లాడుకుందాం. ఇది ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు. ఇదొక ఆలోచన కథ. అంటే ఒక ఐడియా స్టోరీ. తన జీవితాన్ని మించిపోయి కాలంతో పాటు ఇంకా బ్రతికే ఉన్న ఒక ఆలోచన. కేవలం 23 ఏళ్లకే మరణాన్ని నవ్వుతూ ఎదుర్కొన్న ఒక గొప్ప విప్లవకారుడి కథ ఇది. ఆ కథ మొత్తాన్ని ఒక్క నినాదంలో చెప్పాలంటే అది ఇదే: ఇంక్విలాబ్ జిందాబాద్. వినారా? ఇది జస్ట్ ఒక స్లోగన్ కాదండి, అది ఒక ఆశ, ఒక ప్రమాణం, స్వేచ్ఛ కోసం ఒక తరం మొత్తం చేసిన ఆత్మఘోష. ఈ ఒక్క మాట ఒక పెద్ద సామ్రాజ్యం పునాదులనే కదిలించేసింది. ఓకే, ఇప్పుడు మనం టైంలో వెనక్కెళ్దాం. డేట్ మార్చ్ 23, 1931. ప్లేస్ లాహోర్ సెంట్రల్ జైల్. మన కథ క్లైమాక్స్కొచ్చేసింది. సరిగ్గా ఇక్కడే మొదలవుతుంది. ఆ జైలు గోడల మధ్య చరిత్ర గతిని మార్చేసే ఒక సంఘటన జరగబోతోంది. ఊహించుకోండి, ఆ రోజు ఆ లాహోర్ జైలు మొత్తం ఇంకిలాబ్ నినాదాలతో మార్మోగిపోతోంది. రైట్. ఇప్పుడసలు కథలోకి వెళ్దాం. ఆ చివరి గంటలు, మృత్యువు కళ్లల్లోకి సూటిగా చూసిన ఆ క్షణాల్లో అసలేం జరిగింది తెలుసుకుందాం. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక 23 ఏళ్ల కుర్రాడు. అతన్ని ఉరితీయడానికి ఇంకా 11 గంటల టైముంది. కాని అధికారులు ముందుగానే తీసుకెళ్పోతున్నారు. అయినా సరే అతని ముఖంలో భయమనేది లేనేలేదు. కేవలం ఒక చిరునవ్వు. ఇంతకీ ఆ నవ్వు వెనుకున్న ధైర్యమేంటి? ఇదే అసలైన ప్రశ్న. సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు కదా, అలాంటి మహాసామ్రాజ్యం ఒక 23 ఏళ్ల కుర్రాడికి ఎందుకంత భయపడింది? వాళ్ల రూల్స్ని వాళ్లే బ్రేక్ చేసి దొంగచాటుగా అర్ధరాత్రిపూట ఉరితీయాల్సినంత అవసరమేమొచ్చింది? పదండి, ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఆ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. భగత్ సింగ్ అనే వ్యక్తిలో ఆ విప్లవపు నిప్పును రాజేసిన ఆ ఒక్క సంఘటన దగ్గరికి. అంత ధైర్యం అసలెక్కడ మొదలైందో చూద్దాం. అప్పటికీ భగత్ సింగ్ వయసు జస్ట్ 11 ఏళ్లు. జలియన్వాలాబాగ్లో జరిగిన ఆ ఘోరం గురించి విన్నాడు. వెంటనే మరుసటి రోజు ఒంటరిగా ఆ ప్రదేశానికి నడుచుకుంటూ వెళ్లాడు. అక్కడ మన భారతీయుల రక్తంతో తడిసిన మట్టిని ఒక చిన్న సీసాలో నింపుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. ఆలోచించండి, ఆ సీసాలోనిది కేవలం మట్టి కాదు, అది ఒక ప్రమాణం, ఒక ప్రతిజ్ఞ. అంటే ఆ రోజు జలియన్వాలాబాగ్కి వెళ్ళింది ఒక 11 ఏళ్ల పిల్లాడు. కాని తిరిగి వచ్చింది పిల్లాడు కాదు, కోట్ల మంది భారతీయుల గుండెల్లో మండుతున్న కోపం, స్వాతంత్ర్యం కోసం వాళ్ల ఆకలి, వీటన్నిటికీ ఒక రూపంలా తిరిగివచ్చాడు. ఆ క్షణం నుంచే భగత్ సింగ్ ఒక వ్యక్తి నుండి ఒక ఐడియాలా మారడం మొదలైంది. ఇక్కడ నుంచి భగత్ సింగ్ ప్రయాణంలో ఒక పెద్ద టర్న్ వచ్చింది. ప్రతీకారం తీర్చుకోవడం కాదు, అంతకు మించి ఏదో చెయ్యాలని అర్థం చేసుకున్నాడు. గన్స్తో చేసే ఫైట్ కన్నా ఐడియాలతో చేసే యుద్ధమే చాలా పవర్ఫుల్ అని రియలైజ్ అయ్యాడు. అందుకే అతని స్ట్రాటజీ మొత్తం మారిపోయింది. సాండర్స్ని చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు, కరెక్టే. కాని ఆ తరువాత భగత్ సింగ్కి ఒకటి క్లియర్గా అర్థమైంది. ఏంటంటే, తుపాకులు మనకు స్వాతంత్రం తీసుకురాలేవు. నిజమైన స్వేచ్ఛ కావాలంటే జనాల ఆలోచనల్ని మార్చాలి, వాళ్ళని నిద్రలేపాలి. అందుకే అతని కొత్త ప్లాన్ మొదలైంది. ఏంటా ప్లాన్? బ్రిటిష్ వాళ్ల సిస్టమ్నే వాళ్లకు వ్యతిరేకంగా ఒక వెపన్లా మార్చడం. ఇక్కడే అసలు అతని బ్రిలియన్స్ బయటపడుతుంది. అతని ప్లాన్ ఎంత స్మార్ట్ అంటే, ఫస్ట్ అసెంబ్లీలో బాంబులు వేయాలి. కానీ ఆ బాంబుల వల్ల ఎవ్వరికీ చిన్న గాయం కూడా కాకూడదు. అండ్ నెక్స్ట్ స్టెప్, పారిపోకూడదు. కావాలనే పోలీసులకు దొరికిపోవాలి. ఎందుకంటే అసలు టార్గెట్ కోర్టు. ఆ కోర్టు ట్రయల్ని ఒక పెద్ద స్టేజ్లా వాడుకుని తమ ఐడియాలని దేశం మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇది ప్లాన్. అవును, వాళ్ల కోర్టు గదినే తన ప్రెస్ మీట్గా మార్చేసుకున్నాడు. దీని వెనక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. విచారణ జరుగుతోంది. ప్రాసిక్యూషన్ వాళ్లు భగత్ సింగ్ ఫ్రెండ్నే వాళ్లవైపు సాక్షిగా పెట్టారు. అప్పుడు భగత్ సింగ్ చాలా తెలివిగా, వీడికేం తెలుసు, వీడికి బాంబెలా చేయాలో కూడా రాదు అన్నాడు. అంతే, ఆ సాక్షికి కోపమొచ్చేసి కోర్టులోనే స్టెప్ బై స్టెప్ బాంబు తయారీ ప్రాసెస్ అంతా చెప్పేశాడు. నెక్స్ట్ డే న్యూస్ పేపర్లలో హెడ్లైన్స్ ఏంటో తెలుసా? ఆ బాంబ్ రెసిపీనే. చూశాలా? బ్రిటిష్ వాళ్ల కోర్టునే వాడుకుని తన మెసేజ్ని దేశం మొత్తం పాకించేశాడు. అతని ఫైట్ బయటతో ఆగలేదు, జైలు గోడల మధ్య కూడా కంటిన్యూ అయింది. కాని ఈసారి అతని దగ్గరున్న ఆయుధాలు తుపాకులు, బాంబులు కావు, కేవలం ఆత్మస్థైర్యం, సంకల్పం మాత్రమే. 116 ఏంటీ నంబర్ అనుకుంటున్నారా? ఇది భగత్ సింగ్, అతని ఫ్రెండ్స్
జైల్లో చేసిన నిరాహార దీక్ష రోజుల సంఖ్య. ఎందుకు చేశారంటే ఇండియన్ ఖైదీలని చాలా దారుణంగా ట్రీట్ చేసేవాళ్లు. దానికి నిరసనగా ఒక్కరోజు 2 రోజులు కాదు, ఏకంగా 116 రోజులు. వాళ్ల దీక్షను ఆపడానికి బ్రిటిష్ వాళ్లు చెయ్యని ప్రయత్నం లేదు. ఎంత టార్చర్ పెట్టారో తెలుసా? కొరడాలతో కొట్టారు, ఐస్ గడ్డల మీద పడుకోబెట్టారు, తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. చివరికి ముక్కులో ట్యూబ్స్ పెట్టి బలవంతంగా ఫుడ్ పెట్టాలని చూశారు. అయినా సరే వాళ్ల సంకల్పం ముందు ఈ టార్చర్ అంతా ఓడిపోయింది. ఫైనల్గా గెలిచింది వాళ్ల సంకల్పమే. బ్రిటిష్ గవర్నమెంట్ తలవంచాల్సొచ్చింది. భగత్ సింగ్ అతని సహచరులు పెట్టిన ప్రతి డిమాండ్కి ఒప్పుకుంది. చూడండి, జైల్లో ఉండి కూడా ఆ పెద్ద సామ్రాజ్యంపై ఒక భారీ విజయాన్ని సాధించాడు. సరే, ఇప్పుడు మళ్ళీ మనం ఆ రోజుకి వెనక్కి వెళదాం. మార్చ్ 23, 1931 ఆ రాత్రి, అతని జీవితంలో అత్యంత ఇమోషనల్ అయిన ఆ చివరి క్షణాలకి. ఉరితీయడానికి కొన్ని రోజుల ముందు వాళ్ళమ్మగారు చివరిసారిగా కలవడానికొచ్చారు. ఆమె కళ్లలో నీళ్లు చూసి భగత్ సింగ్ ఏమన్నాడంటే, అమ్మా, నా శరీరాన్ని తీసుకెళ్లడానికి నువ్వు రావద్దు. నువ్వేడిస్తే అమరవీరుడు భగత్ సింగ్ తల్లి ఏడుస్తోందని జనాలంటారు. ఆలోచించండి, తన చావు దేశానికి ఇన్స్పిరేషన్ అవ్వాలి, కాని తన తల్లి కన్నీళ్లు జనాల్ని వీక్ చేయకూడదని అతని తాపత్రయం. ఎంత కమిట్మెంట్! ఇక ఉరితీసే టైమొచ్చింది. జైలర్ గదిలోకి వచ్చాడు. ఆ టైంలో భగత్ సింగ్ లెనిన్ బుక్ చదువుతున్నాడు. జైలర్ని చూసి చాలా ప్రశాంతంగా ఇలా అన్నాడు, ఒక్క నిమిషమాగు. ఒక విప్లవకారుడు ఇంకో విప్లవకారుణ్ణి కలుస్తున్నాడు. చూడండి, చావుకి కొన్ని క్షణాల దూరంలో ఉన్నా కూడా అతని ఫోకస్, అతని ప్రశాంతత అన్బిలీవబుల్. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు ముగ్గురిని అడిగారు, మీ చివరి కోరికేంటి అని. వాళ్లు అడిగింది ఒకే ఒక్క విషయం, మా చేతులకున్న ఈ సంకెళ్ళు తీసేయండి, మేము చివరిసారిగా ఒకరినొకరం కౌగిలించుకోవాలి. వాళ్ల మధ్య ఉన్న స్నేహబంధం ఎంత గొప్పదో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు. వాళ్ల కోరిక తీర్చారు. ముగ్గురూ ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకున్నారు. ఆ తర్వాత ఉరికంబం దగ్గరికి వెళ్లారు. ఉరితాళ్లను చూసి భయపడలేదు. వాటినే పెళ్లిదండంలా ఫీలై ముద్దు పెట్టుకున్నారు. వాళ్ల చావు ఒక ఓటమి కాదని, తమ ఆశయంతో కలిసిపోయే ఒక సెలబ్రేషన్ అని ప్రపంచానికి చూపించారు. సో ఫైనల్గా జరిగిందిదే. బ్రిటిష్ గవర్నమెంట్ భగత్ సింగ్ శరీరాన్ని అంతం చేయగలిగింది, కరెక్టే. కాని వాళ్లు చేసిన ఆ పని భగత్ సింగ్ అనే ఐడియాని అమరం చేసేసింది. అతని చావుతో దేశవ్యాప్తంగా విప్లవాగ్ని ఇంకా పెద్దగా రగిలింది. చివరిగా మనందరం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఇదే. మనుషుల్ని చంపొచ్చు, కాని వాళ్ల ఐడియాల్ని చంపగలమా? ఒక ఆలోచనకి ఉరుశిక్ష వేయడం సాధ్యమా? భగత్ సింగ్ కథే దీనికి సమాధానం. అతని శరీరం ఈ రోజు మన మధ్య లేదు, కాని అతని ఆలోచన మాత్రం ఈ